ఇన్ని రోజులు నా మాటే వేదవాక్కుగా ఉండే మీరా నన్ను కాదని వెళ్ళేంత ధైర్యం వచ్చేసిందా? ఎలా ఆపాలా అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పని చెయ్యి అమ్మాయి, డ్రైవర్ గాడికి ఫోన్ చెయ్యి. కారు ఎక్కడ ఆపకుండా నేరుగా మన ఇంటి దగ్గరికి వచ్చి ఆపమని చెప్పు. అప్పుడు మీరా దిగి వెళ్ళలేదు కదా అని గోరింటాకు చెప్పటంతో వెంటనే అపూర్వ గోరింటాకు చెంప పగలగొట్టి, నీతో కూడా నేను సలహాలు చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయాను అని అరుస్తూ ఉంటుంది. అయితే నేను చెప్పింది మంచి సలహానా కాదా అని గోరింటాకు అంటే, సరే ఆ పని చేస్తాను అని డ్రైవర్‌కి ఫోన్ చేస్తుంది. హలో మేడం, చెప్పండి చెప్పండి నాకు వినిపించట్లేదు అని డ్రైవర్ మాట్లాడుతూ ఉంటాడు. రేయ్ కారు ఎక్కడ ఆపకు అని అపూర్వ చెప్తుంటే, ఉండండి మేడం వినిపించట్లేదు అని కారు ఆపేస్తాడు. ఈ లోపల గగన్ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఉంటుంది. వాళ్ళ ఇంటి ముందరే కారు ఆపటంతో మీరా నేరుగా లోపలికి వెళ్తుంది. మేడం మీరు చెప్పిందేదో వినిపించట్లేదు. ఇప్పుడు చెప్పండి మేడం అని అంటే, కారు ఎక్కడ ఆపకుండా మీరాని ఇంటికి తీసుకువెళ్ళని అపూర్వ చెప్తుంది. మేడం మీరు చెప్తున్నది వినిపించక నేను ఇండ్లు వస్తే కారు ఆపేశాను. మేడం లోపలికి వెళ్ళిపోయారు అని అతను చెప్తాడు. వెళ్ళి అడ్డుకో అని అపూర్వ అంటే, నేనెలా అడ్డుకోగలను మేడం, ఆల్రెడీ మేడం వెళ్ళిపోయారని డ్రైవర్ చేతులెత్తేస్తాడు. గగన్ గగన్ అని మీరా పిలవగానే, రండి చిన్నమ్మ లోపలికి మాట్లాడుకుందాం అని గగన్ అంటే, ఇది 4 గోడల మధ్యన మాట్లాడేది కాదు. నేను ఇక్కడే మాట్లాడి వెళ్ళిపోతాను. నీకు ఒక విషయం చెప్పాలి. అసలు బిందు శివల పెళ్లి జరిపించింది భూమి కాదు అని మీరా చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నారు చిన్నమ్మ అని గగన్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. అవును, ఆ పెళ్లి చేయించింది మా అపూర్వ వదినే అని మీరా చెప్పగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని గగన్ అంటాడు. నిజమే చెప్తున్నాను గగన్. అసలు బిందు శివల పెళ్లి జరగటం మా అపూర్వ వదినకి అస్సలు ఇష్టం లేదు. నిన్ను భూమిని వేరు చేయటం కోసమే, దూరం చేయటం కోసమే ఆ పెళ్లి జరిపించింది. నింద భూమి మీద పడాలనే మా వదినే ఆ పెళ్లి జరిపించింది అని మీరా నిజం చెప్పేస్తుంది. నో, నో, నేను నమ్మను. ఆ రోజు ఆ వీడియో చూశాను కదా అని గగన్ ఆ వీడియోని గుర్తు చేసుకుంటూ నిలదీస్తూ ఉంటే, ఆ వీడియో అంతా అబద్ధం. మా అపూర్వ వదిన తనకిష్టం వచ్చినట్లు మాటల్ని మార్చేసింది. అక్కడ భూమి మాట్లాడింది ఒకటి, ఇక్కడ నువ్వు విన్నది ఒకటి. మా అపూర్వ వదినే మొత్తం చేసింది అని మీరా అంటే, లేదు నేను నమ్మను. ఆ వీడియోలో భూమి మాట్లాడింది నేను విన్నాను కదా అని మళ్ళీ గగన్ అడుగుతూ ఉంటే, నువ్వు ఆధారాలు లేనిదే నమ్మవని నాకు చాలా బాగా తెలుసు గగన్. ఆ వీడియో ఒరిజినల్ వీడియో నా దగ్గర ఉంది. అది ఎడిట్ చేసిన వీడియో. నేను నీకు చూపిద్దాం అనుకుంటే నా ఫోన్ ఏమో ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని వెంటనే గగన్ ఫోన్‌లో నుంచి బిందుకి ఫోన్ చేసి, బిందు, ఆ రోజు గుడిలో తీసిన వీడియో నా ఫోన్‌లో ఉంటుంది. ఇదిగో ఈ నంబర్‌కి సెండ్ చెయ్యి అని గగన్ నంబర్ ఇస్తుంది. ఆ వీడియోనా? సరేనమ్మా సెండ్ చేస్తానని బిందు ఫోన్‌లో చెప్తుంది. ఇప్పుడే ఆ వీడియో నీ ఫోన్‌కి వస్తుంది గగన్. నిజం చెప్పాలంటే నువ్వు భూమిని, ఆ పిల్లని అంతలా అపార్థం చేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఎంత బాధ పెట్టినా, నిందలు వేసినా కూడా నీ మీద ప్రేమ మాత్రం భూమి ఏమాత్రం తగ్గించుకోలేదు. భూమి చాలా మంచిది. భూమి ప్రేమ చాలా గొప్పది అని మీరా చెప్తుంటే, ఈ లోపలే వీడియో వచ్చిన సౌండ్ వినిపించటంతో ఓపెన్ చేసి చూడు అని మీరా చెప్తుంది. వెంటనే గగన్ ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. చూడు, మీ ఇద్దరి పెళ్లి జరిగితే పూరి చచ్చిపోతుంది. గగన్ బావ, శారద అత్తయ్య కూడా చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నా మాట వినండి అని భూమి చెప్పిన మాటలన్నీ కూడా గగన్ చూసి, ఇక భూమిని కొట్టటం, నీకు నాకు ఏ సంబంధం లేదు అని గెంటేయడం, ఆ సంఘటనలు గుర్తు చేసుకొని కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. గగన్ చేతిని నోటికి అడ్డు పెట్టుకొని మరీ ఏడుస్తూ ఉంటాడు. చాలా చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పటికైనా అర్థమైందా గగన్? ఇందులో భూమి తప్పు అస్సలు లేదు. చేసిందంతా మా వదినే. తప్పు చేసింది మా వదిన, శిక్ష అనుభవిస్తుందేమో భూమి. నువ్వు భూమిని ఎంత దూరం పెట్టినా భూమి ఇంకా నిన్నే ప్రేమిస్తూ ఉంది అని మీరా చెప్తుంటే, పిన్ని అసలు అని గగన్ మాట్లాడుతూ ఉంటే, ఇప్పటికి నేను నీకైతే నిజం చెప్పాను గగన్. ఒక్క విషయం గుర్తుకు పెట్టుకో, నిజం ఎప్పుడూ ఆలస్యంగానే తెలుస్తుంది. ఒక్కసారి తెలిసిన తర్వాత మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. నేనైతే నిజం చెప్పేశాను అని మీరా చెప్తుంటే గగన్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. మీరా వెళ్ళగానే గగన్ అక్కడే కుప్పకూలి కూర్చొని మరీ భూమిని గుర్తు చేసుకుంటూ గుండెలు పగిలేలా అంటే చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు. అయితే అప్పుడే భూమి వచ్చి అక్కడ నిలబడి ఉంటుంది. గగన్ కళ్ళు తుడుచుకుంటూ మరీ భూమిని చూస్తూ ఉంటాడు. భూమి నిజంగానే వచ్చిందని, భూమి అంటూ గగన్ పరుగులు పెడుతూ భూమి దగ్గరికి వచ్చి గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. బావా బావా అని భూమి పిలుస్తూ ఉంటుంది. భూమి, నువ్వే తప్పు చేశావనుకుని నేను నిన్ను చాలా మాటలు అన్నాను. నువ్వు నాకు చాలా సార్లు చెప్పావు భూమి. కానీ నీ కన్నీళ్ళు కూడా నేను నటనే అనుకున్నాను. నేను నిన్ను నమ్మి ఉండాల్సింది కదా! నేను నమ్మలేదు భూమి, నమ్మలేదు.
ఇప్పుడు నాకు నిజం తెలిసింది. నన్ను నేను అసహించుకుంటున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను భూమి అని దండం పెడుతూ, నన్ను క్షమించు భూమి, నన్ను క్షమించు అని దండం పెట్టి, నన్ను క్షమించంటూ మళ్ళీ భూమి కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు. ఆగు బావ, నువ్వు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి బావ అని భూమి అడ్డుపడుతూ, నువ్వు నా బావవి. అంతకంటే ముందు నువ్వు నా దేవుడివి. నా ప్రాణాలు కాపాడిన దేవుడివి బావ నువ్వు. అలాంటిది నువ్వు నన్ను కాళ్ళు పట్టుకోవటం ఏంటి? క్షమించమని అడగటం ఏంటి? నీకు నన్ను కొట్టే హక్కు లేదా? తిట్టే హక్కు లేదా? నా జీవితం మొత్తం నీదే అయినప్పుడు నా మీద అన్ని హక్కులు నీకే ఉంటాయి బావా అని భూమి చెప్తుంది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. ఈ రోజుటి కోసం నేను ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. నా ప్రేమ ఓడిపోదని నేను నమ్మాను. ఇప్పుడు చూసావా నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చింది అని భూమి చెప్తూ గగన్ కన్నీళ్ళని తుడుస్తూ ఉంటుంది. గగన్ భూమి చేతులకి నుదుటిపై ముద్దులు కురిపిస్తూ, చూడు భూమి, నీ తప్పు లేదని నేను నిజం తెలుసుకున్న తర్వాత నేను నిన్ను క్షమించటం కాదు, నేను ఇన్నేసి మాటలన్నా నువ్వు నన్ను క్షమించావు చూడు, ఇది నీ గొప్పతనం అంటూ, అసలు నువ్వు కనపడిన ప్రతిసారి నేను ఎంత వేదనని అనుభవించానో, నా గుండె ఎలా కొట్టుకునేదో, నేను నిన్ను చాలా మాటలన్నాను, అసహించుకున్నాను. అసలు నాది స్వచ్ఛమైన ప్రేమ కానే కాదు. స్వచ్ఛమైన ప్రేమ అంటే నీది భూమి, అదేంటో నువ్వు నాకు చూపించావు. అసలు నువ్వు కనపడిన ప్రతిసారి నువ్వు నాకు దూరం అయిపోయావని నేను గుండె ఆగిపోయినంతలా చచ్చిపోయాననుకో, అంతలా ఏడ్చాననుకో, కానీ నువ్వు మాత్రం మన ప్రేమనే నమ్ముకున్నావు. నీది అసలైన ప్రేమ. నువ్వు అసలైన ప్రేమికురాలివి. నాది అసలు ప్రేమే కాదు. అమ్మ చాలాసార్లు చెప్పింది, భూమి అలాంటిది కాదు, అలా మోసం చేసేది కానే కాదు అని. కానీ నేనే వినలేదు. నేను నిన్ను నానా మాటలు అన్నాను. ఎంత అసహించుకున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అసలు నేను మనిషినే కాదు అంటూ తనకు తానే చెంపలు పగలగొట్టుకుంటూ ఉంటాడు. బావా ఆగు బావా, ఇప్పుడు నేను వచ్చేసాను కదా, జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకొని ఏం లాభం బావా, ఇప్పటి నుంచి మనం సంతోషంగా ఉందాము. నేను వచ్చేసాను కదా, మనం సంతోషంగా ఉందామని భూమి అంటే, ఇంకెప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళవు కదా, మనం సంతోషంగా ఉంటాం కదా అని భూమి అంటే, నువ్వు నా ప్రాణం బావా, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని భూమి చెప్తుంది. రా అంటూ గగన్ చేతుల్ని చాచగానే భూమి గగన్ని గట్టిగా హత్తుకుంటుంది. గగన్ కూడా భూమిని హగ్ చేసుకొని ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే గగన్ ఇదంతా కూడా అక్కడే కుప్పకూలి ఏడుస్తూ కలగంటూ ఉంటాడు. అప్పుడే పూరి వచ్చి, అన్నయ్య ఏంటి నువ్వు ఇక్కడ ఇలా కూర్చున్నావు అని అడుగుతూ ఉంటే, భూమి 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 ఎక్కడా అని గగన్ చుట్టూ చూస్తూ వెతుకుతూ ఉంటాడు. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, భూమి వచ్చిందా? భూమి ఎందుకు వస్తుంది? మనం ఇప్పుడు ముహూర్తాలకి వెళ్ళాలి. అమ్మ కూడా రెడీ అయిపోయింది అని పూరి చెప్తుంటే, లేదు నాకు ఒక అర్జెంట్ పని ఉంది, నేను ఇప్పుడే వస్తానని గగన్ కారు ఎక్కి వెళ్తూ ఉంటాడు. అన్నయ్య మనం ముహూర్తాలకు వెళ్ళాలన్నయ్య, తారా ధ్రువ ఎదురు చూస్తూ ఉంటాడు అని పూరి అరుస్తున్నా కూడా గగన్ కారులో వెళ్ళిపోతాడు. అదేంటి గగన్ ఎక్కడికి వెళ్తున్నాడంటూ శారద పరుగులు పెడుతూ బయటికి వచ్చి అడుగుతూ ఉంటుంది. అన్నయ్యకి ఏదో అర్జెంటు పని ఉందని వెళ్తున్నాడమ్మా అని పూరి అంటే, అయితే అన్నయ్య వచ్చిన తర్వాత వెళ్దాంలే అని శారద అంటుంది. ఆఫీస్లో ఏదో ప్రాబ్లం ఉండి వెళ్తున్నట్లు ఉన్నాడమ్మా, అన్నయ్య వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి మనమే వెళ్దాం, క్యాబ్ బుక్ చేస్తాను అని పూరి అంటే, అలాగేనని శారద అంటుంది. మావయ్య అత్తయ్య నిజం చెప్పేసి ఉంటుందా అని భూమి కంగారు పడుతూ ఉంటే, చెప్పేసి ఉంటుందిలేమ్మా అని కేపీ అంటాడు. ఒకసారి ఫోన్ చేస్తానని భూమి అంటే, అయ్యో భూమి, అమ్మ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిందని చెర్రి అంటాడు. అప్పుడే మీరా ఇంటికి వస్తుంది. మీరా చెప్పేశావా అని కేపీ అడగటంతో, చెప్పేశానండి, ముందు గగన్ నమ్మలేదు, తర్వాత ఆ వీడియో ఉందే ఆ వీడియో చూపించాను, నేను ఫోన్ మర్చిపోయి వెళ్తే నేను బిందుకి ఫోన్ చేసి ఆ వీడియోని పంపించమని గగన్కి చూపించానండి, ఇప్పుడు నమ్మాడండి, సరే ఇంకెప్పుడు మీరు ఆ ఇంటికి వెళ్ళరు కదా అని మీరా అంటే, నిజంగా నమ్మారా, నువ్వు నిజంగా చూపించావా అని కేపీ అడుగుతూ ఉంటే, అవునండి మీ మీద ఒట్టు అని మీరా చెప్తుంది. అమ్మ ఇంత టెన్షన్లో కూడా నీకు ఆ వీడియో చూపించాలన్న ఐడియా చాలా బాగా వచ్చిందే అని చెర్రీ అంటాడు. మీరా నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, నేను కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానులే అని కేపీ చెప్పడంతో మీరా సంతోషంగా లోపలికి వెళ్తుంది. అత్తయ్య వీడియో కూడా చూపించేసిందంట, అయితే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లే, బావ నమ్మినట్లే అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. కార్ డ్రైవ్ చేస్తూనే గగన్ భూమికి ఫోన్ కాల్ చేస్తారు. బావా అని భూమి మాట్లాడుతూ ఉంటే, భూమి భూమి అని గగన్ అంటాడు. చెప్పు బావా, నాతో ఏదైనా మాట్లాడాలా అని భూమి అంటే, నేను అక్కడికి వస్తున్నా, వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతానని గగన్ అనడంతో, అలాగేనని భూమి ఫోన్ పెట్టేస్తుంది. బావకి నిజం తెలిసిపోయింది కదా, నాతో మాట్లాడడానికే ఇక్కడికి వస్తున్నాడు మావయ్య, నేను వెళ్ళి రెడీ అయి వస్తానని భూమి చాలా సంతోషంగా వెళ్తుంది. గగన్ కార్కి అపూర్వ కారు అడ్డు వస్తుంది. ఏయ్
కారు అడ్డు తీ అంటూ గగన్ అరుస్తూ ఉంటే, ఏంటి గగన్ ఎక్కడికి వెళ్తున్నావు అని అపూర్వ అంటోంది. నువ్వు భూమి విషయంలో చేసిన నాటకాలన్నీ బయట పడిపోయాయి. బిందు శివుల పెళ్లి జరిపించింది నువ్వేనని కూడా నాకు నిజం తెలిసిపోయింది. నేను నా భూమి కోసమే వెళ్తున్నాను అని గగన్ అంటే, ఓ నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు నువ్వు వెళ్ళి భూమిని క్షమించమని అడిగినా భూమి నిన్ను క్షమించేస్తుంది అనుకుంటున్నావా అని అపూర్వ అంటే, నా భూమి నన్ను క్షమిస్తుంది. నాతో పాటి వచ్చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మా ప్రేమ మీద నమ్మకం ఉంది అని గగన్ అంటే, అయ్యో గగన్ నువ్వు ఇంత పిచ్చివాడివని నేను అస్సలు అనుకోవటం లేదు. భూమిని నువ్వు ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత గగన్‌తో మాట్లాడను, గగన్ మొఖం చూడనని మా బావకి భూమి మాట ఇచ్చిన తర్వాతే ఇంట్లోకి భూమిని రానిచ్చాడు. అంతేకాదు మొన్న ఒకసారయితే పాయింట్ బ్లాంక్‌లో పెట్టుకొని చచ్చిపోవటానికి కూడా మా బావ వెనుకాడలేదు. ఇప్పుడు కనుక నీతో పాటి భూమి వచ్చిందనుకో, భూమిని చంపినా చంపేస్తాడు. అంతేకాదు ఇంకోవైపు ఒకసారి పెళ్లి ఆగిపోయిన పూరి ఇప్పుడు మళ్ళీ పెళ్లి ఆగిపోతే నీ పూరి చెల్లెలు కూడా చచ్చిపోతుంది. ఇటు భూమి చచ్చిపోతుంది, అటు పూరి చచ్చిపోతుంది. వెనక్కి వెళ్ళి తారాని పెళ్లి చేసుకొని పూరినైనా బ్రతికించుకో. చాయిస్ ఈజ్ యువర్స్ అంటూ అపూర్వ వెళ్తుంది. చాలా తెలివైన వాడులే అని గోరింటాకు చెప్తుంది. గగన్ ఆలోచనలో పడతాడు. ఇక భూమి మంచి శారీ కట్టుకుని ఎలా ఉంది మావయ్య అని గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.